హాయ్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మేమైతే చాలా తక్కువ మంది వెళ్తున్నాము. చెప్పాలంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మేము ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా చాలామంది ఒక్కటేసారి వెళ్తాము చెప్పుకొని. కానీ ఈసారి చాలామంది రాలేదు కుదరక, అందుకే ఉన్న వాళ్ళు వెళ్తున్నాము. మా వాడికైతే వియ్యాలు కడితే చాలు మంచి స్లీప్ వేస్తాడు. దిగుతాం అన్నప్పుడు లేస్తాడు. మా అన్నయ్య ఉన్నాడుగా, ఇంకా వాడి గారాలు చూడలేము. మేమైతే మధ్యాహ్నం 3:30కి ఎక్కిన వాళ్ళం, నైట్ 8:30కి దిగాము. మా వాళ్ళు అయితే లగేజ్లు మొయ్యలేక పిచ్చ తిట్లు తిడుతున్నారు మమ్మల్ని. కానీ ఉండాలి కదా, మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఖచ్చితంగా బట్టలు, దానికి తగ్గట్టు జ్యువెలరీ అన్నీ ఉండాలి. లేకపోతే ఎలాగా? మాకైతే కంపల్సరీ. ఈ చెట్టు అయితే మా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. అది మొత్తానికి తీయకుండా అదో డెకరేషన్లా చేసి వదిలేశారు. కానీ రైల్వే స్టేషన్ అయితే చాలా మారిపోయింది. మా చిన్నప్పుడు అస్సలు ఇలా ఉండే కాదు, ఇప్పుడైతే చాలా మారిపోయింది. మేము చాలా సంవత్సరాల తర్వాత వచ్చి చూసినందుకు మాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. ఎంతైనా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా, మాకు ఎలా ఉన్నా నచ్చింది. అయినా చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ స్టైల్లో కట్టాడు, సూపర్ ఉంది. ఎంతమందికి తెలుసు రామగుండం తెలంగాణ? మాకైతే మా తెలంగాణ అన్న చాలా ఇష్టం. బాయ్.